బై ఎలక్షన్ రాబోతున్నాయి కదా, మరి కాంగ్రెస్ వస్తే బాగుంటుందా, బీఆర్ఎస్ వస్తే బాగుంటుందా? బీఆర్ఎస్ వస్తే బాగుంటుంది మేడం. ఎందుకంటే బీఆర్ఎస్ ఉంటే మనకి చాలా ఇబ్బంది, మంచి పని చేసిండు ఇక్కడ గోపీనాథ్ గారు, మంచి పని చేసిండు. అంతే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన నుంచి నాకు చాలా ఇబ్బంది అవుతుంది పని గురించి, దేని దాని గురించి మనకి ఇబ్బంది అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అయితే రావస్తే మంచి లేదు ఇక్కడ. బీఆర్ఎస్ అయితే మనకి నచ్చుతాం, మనం ఎట్లయినా ఓటేస్తే బీఆర్ఎస్కైనా ఓడతాం. మరి బీఆర్ఎస్ తరపున మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం జరిగింది, మరి ఆయన తరపున వాళ్ళ వైఫ్ రాబోతున్నారు కదా, ఎలా ఉండబోతుంది? మంచిగా ఉంటుంది మేడం, వాళ్ళు వస్తే మంచి, చాలా మంచిగా వస్తుంది. మరి కాంగ్రెస్ నుండి నవీన్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు, మరి ఎవరు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి? ఇప్పుడు నవీన్ యాదవ్ అంటే 90% నవీన్ యాదవ్ వస్తాడు. ఎందుకంటే కాంగ్రెస్ నవీన్ యాదవ్ ఉన్నారు కదా, ఆయనకి వస్తాడు. అంటే బీఆర్ఎస్ అయితే మంచి పార్టీ ఉన్నాడు. ఇప్పుడు నవీన్ యాదవ్ వస్తే ఎట్లా పని చేస్తారు ఏమో, ఇప్పుడు అది వస్తేనే తెలిసిపోతుంది. అది ఇప్పుడైతే రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి మాకు పని వచ్చింది, అది వచ్చింది, అల్ట్రా చేసి మొత్తం కన్స్ట్రక్షన్ మొత్తం డౌన్ చేసేసిండు. మనకి పని లేదు, పాడలేదు, చాలా ఇబ్బంది ఉంది మనకి. మనం లేబర్ పని చేస్తాము అందరికీ. ఓన్లీ బస్ ఫ్రీ చేసిండు, ఏం చేసిండు దానికి? కరెంట్ ఏం ఫ్రీ ఉంది? కరెంట్ ఎక్కడికి ఫ్రీ వస్తలేదు. ఒక నెల వచ్చింది, దాని తర్వాత అట్లనే వస్తున్నాయి. ఇప్పుడు రావట్లేదు, ఇప్పుడు అదే వస్తున్నాయి. మళ్ళీ బిల్ 3,000, 2,000, 3,500 అట్లనే వస్తున్నాయి బిల్లు. చాలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు చాలా మంచిగా ఉంటాయి, మనకి ఏమి ఇబ్బంది లేదు. పని గురించి దేని గురించి కానీ మనకి ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇది మన ఏమంటారు దానికి, షాదీ ముబారక్ది ఉంది కదా, అప్పుడు కూడా మంచిగా ఉంటాయి. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, బంగారం ఇస్తా, అది ఇస్తా అన్నాడు. కాంగ్రెస్ బంగారం ఇస్తలేదు, ఏమి ఇస్తలేదు. అది లక్ష రూపాయలు ఇస్తుండే ఆయన, అంతే. కేసీఆర్ కంపల్సరీ, కేసీఆర్ రావాలి. మా గురించి అంటే కేసీఆర్ కంపల్సరీ.